ఎస్సీ బీసీ మైనార్టీల ఐక్యత, వర్ధిల్లాలి బహుజనుల ఐక్యత. బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో మేధావుల రాజకీయ చర్చా వేదిక. ఈ ప్రోగ్రాంకి జై భీమ్రావ్ భారత్ పార్టీ నుంచి అర్బన్ నుంచి నేను, జిల్లా నుంచి మా అధ్యక్షుడు గట్టు రామంజి గారు, ఈ ప్రోగ్రాంకి గౌరవ సభాధ్యక్షులు జై భీమ్ రామంజనేయులు గారు వెంటనే మనందరి ప్రోగ్రాం కాబట్టి రావాలంటే, మన ప్రోగ్రాము రావాలంటే కదా వస్తామని చెప్పేసి ప్రోగ్రాం రావడం జరిగింది. ముఖ్యంగా ఈ మేధావుల సదస్సులో ఈరోజు నాకు సంతోషకరమైన విషయం ఏమంటే, తోడబుట్టిన అక్కలు కూడా ఎక్కువ శాతం ఇక్కడే ఉన్నారు. మేము కూడా ఏం తక్కువ కాదు, మేము కూడా అందరితో సమానులమని చెప్పేసి ఈరోజు స్టేజ్ ముందర కూడా ఆశీర్వదించారు. ముఖ్యంగా అక్కగారు కూడా జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు ఇక్కడ ఉన్న మేధావులందరూ మాట్లాడుతున్నారు. నేను మాట్లాడాల్సిన విషయం 4 పాయింట్లు అక్కడ స్టేజ్ మీద రాసిన పాయింట్ల గురించి మాత్రమే నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను, మాట్లాడగలను. మిగతావన్నీ ఇక్కడ ఉన్న మేధావులు కూడా మేధస్సు ఉంది కాబట్టి, బహుజన మేధస్సు ఎంతో ఐక్యతగా ఒక్కసారి ఏకమై బహుజన జెండా ఎత్తాలి. పిడికిడి బిగించి గుద్దితే అగ్రవర్ణ రాజకీయాల పునాదులు వణకాలి. అది బహుజన రాజ్యాధికారం చేయబడితేనే. ఈరోజు చీలికలై పారుతున్న పిల్ల కాలువలు ఏకమయ్యే సముద్రంలో ఏకమవుతారు. ఇప్పుడు మనం పిల్ల కాలువ కాదు, సముద్రాలు. అంటే చీలికలై పారకుండా ఏకమై సముద్రం లాగా మనం ఈరోజు ప్రళయాలు రప్పించాం. అది మనకు బహుజన రాజ్యాధికారం మాత్రమే వస్తుంది. ఈరోజు బహుజన రాజ్యాధికార సాధనకు చేపట్టాలి కార్యాచరణ ఏమిటి? పెద్దలు కూడా మాట్లాడతారు, నాకు తోచింది కూడా నేను కూడా చెప్పాలనుకుంటున్నాను. బహుజన రాజ్యాధికారం చేపట్టాలంటే ఇక్కడున్న మనం ఒక్కటే చాలం. అన్నగారు చెప్పినట్టు విలేజ్ టు విలేజ్, పల్లె పల్లె బహుజన రాజ్యాధికారం చేసి వాళ్ళకి ఒకటే చెప్తున్నాం. పల్లె కూడా మనము తిరగగలిగితే, పల్లెలో ఉన్న బహుజనులందరినీ ఏకం చేయగలిగితే బహుజన రాజ్యాధికారం సాధ్యమవుతుందని చెప్పేసి మీ అందరికీ చెప్తా ఉన్నాం. ఎందుకంటే పల్లెల్లో కుల వివక్షత ఎక్కువ ఉంది. పల్లెలో ఎస్సీ వాడు బయట ఉండాలా, ఎస్టీ వాడు బయట ఉండాలా, రెట్లేమో పైన ఉండాలా, కమ్మలేమో పైన ఉండాలా. ఎస్సీ వాళ్ళకి ఎస్టీ వాళ్ళకి రెట్లకి కమ్మలకి మధ్యలో బీసీలు ఉన్నారు. ఈరోజు ఏ బీసీ నాయకుడైనా, ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా బీసీ నాయకుని ఎక్కువ పట్టుకుంటారు. ఎందుకంటే బీసీలో 4 కులాల, బీసీలో బీసీఏ, బీసీబీ, బీసీసీ, ఎస్సీలో SC1 SC2 మాదిగా మాల, ఎస్టీలో సుగాలి ఎరుకల. వీళ్ళందరినీ కలిపి మనం తొక్కాలనే ఉద్దేశంతో ఎస్సీ ఎస్టీలకి ఓసీలు బీసీలు మధ్యలో పెట్టుకోవడం వాడుకుంటున్నారు. ఇవన్నీ కాదు కొడక, మేము కూడా ఉన్నాం. బహుజనులంతా ఏకమవుతాం, నీ పునాదులు వణికిస్తాం, ఢిల్లీ సీట్లో కూడా కూర్చుంటామనే ఆదరణ మేధావులు మీరందరూ కూడా తెలుసుకొని పల్లె టు పల్లె బహుజన రాజ్యాధికారి జేఏసీ వాళ్ళు కూడా చేపట్టాలనుకున్నాను. తర్వాత బీసీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజకీయాల్లో తగిన ప్రాధాన్యత. ఇప్పుడు ఈ 2 పార్టీలు చూసుకుందాం. ఎప్పుడు గత పార్టీ ఈ పార్టీ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు తగిన అధికారం రప్పించిందా? లేదు. ఎగ్జాంపుల్ ఒకటి చెప్తా. ఈరోజు ఇప్పుడున్న అధికార పార్టీ హోమ్ మినిస్టర్ ఎస్సీ, సంక్షేమ శాఖ మంత్రి బీసీ. వీళ్ళు కూడా వీళ్ళ అధికారం, వీళ్ళు ప్రజలకు సేవ చేయాలనే ఆలోచన ఉంది. కానీ పైన కమ్మ అగ్రకులస్తుడు, ఆయన చెప్పినట్టు వీళ్ళు వినాలి. లేదంటే రేపు పొద్దున టికెట్ ఇస్తారో లేదో, టికెట్కి ఆశపడి ఎవరు కూడా పని చేయకూడదు. నిజంగా జాతి ఎదగాల, జాతి బిడ్డలు ఎదగాల, బహుజనులు ఏకం కావాలనే ఆలోచన ఉంటే ఈ ఆలోచనలు కూడా తీసుకోవాలి. ఆలోచన తీసుకొని పనిచేయాలి. ముఖ్యంగా బహుజనుల, దళితుల మీద, బహుజనుల మీద జరుగుతున్న దాడులు ఏం మన చేత కాదా కొట్టడానికి? అధికారం లేదు. అధికారం రావాలంటే ఏకం కావాలి. ముఖ్యంగా ఈ సభను ఉద్దేశించి మేధావులకు, మీకన్నా చిన్నవాడిని, దయచేసి చిన్న మాట ఏమంటే, రమేష్ అన్న గారు చెప్పినట్టు ఈ సభ ఈ బిల్డింగ్లు ఈ హాల్కి మాత్రమే అంకితం కాకుండా శ్రీరాములు అన్న గారు తిరుగుతున్నారు, విలేజ్ టు విలేజ్ మొత్తం రాష్ట్రం అంతా తిరుగుతున్నారు. అన్న దృఢ సంకల్పంతో బహుజనులు ఏకం కావాలా,
రైతులకు ఎక్కువ ఎక్కడ అన్యాయం జరిగినా అన్నగారు వెళ్తున్నారు. అలాగే సభాధ్యక్షుడు జై భీమ్ రామంజీ యువ నాయకులు సీనియర్, ఆయన కూడా కష్టపడతా ఉంటారు. బహుజన రాజ్యాధికారం రావాలంటే మన బహుజనులంతా ఏకం కావాలి. ఏకం కావాలంటే ఇక్కడున్న మేధావులు మాత్రమే చేయగలరు ఏకం. ఎందుకంటే మేధావుల మీద ఎందుకు బాధ పెడుతున్నానంటే ఆలోచన విధానం, సీనియర్లు ఆలోచన విధానం ఎక్కువ ఉంటుంది. విలేజ్కి వెళ్ళి మాట్లాడే ఎవరికి ఏం చెప్పాలనే ఉద్దేశం, ఆలోచన కూడా మీకు ఉంటుంది. కాబట్టి దయచేసి ఇక్కడికి వచ్చిన సోదరిమణులకు, ముఖ్యంగా మేధావులకు కూడా ఒకటే చెప్తున్నా, జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున మేము కూడా బహుజన రాజ్యాధికార జేఏసీలో పనిచేయడానికి, అలాగే జేఏసీ ముందుకు నడచడానికి జై భీమ్రావ్ భారత్ పార్టీ అహర్నిశలు సపోర్ట్గా మద్దతిస్తూ బహుజన జేఏసీలో మేము జస్ట్ ఒక మెంబర్గా పనిచేయమన్నా చేస్తాం, లేదు మీ వెంబడి మేము నడచమన్నా నడుస్తాం, లేదు మేము మా పార్టీ నుంచి కూడా ఎటువంటి సపోర్ట్ సహాయకాలు కావాలన్నా కానీ జై భీమ్రావ్ భారత్ పార్టీ తరఫున చేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నామని తెలుపుకుంటూ జై భీమ్.